వాగులు వంకలు అన్నీ ఏకమైపోయాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. ఊళ్లకు ఊళ్ళే జల సమాధైపోతున్నాయి. కళ్ల ముందే భారీ భవనాలు జలప్రవాహంలో కరిగిపోతున్నాయి. భారీ వాహనాలు, యంత్ర పరికరాలు సైతం నీటి ఉధృతికి కొట్టుకుపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్తికుడైన లూకా గారు యేసు ఈ ప్రపంచ నాశనానికి ముందు జరిగే కొన్ని సందర్భాలను రాసినప్పుడు మత్తయి, మార్కు, యోహాను గారు వ్రాయని ఒక నిజాన్ని లూకా గారు రాశారు. అది లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చూస్తే రెండో భాగంలో, లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలోని రెండో భాగం, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఈ లోకం నాశనానికి వెళ్లే ముందు ఈ విశ్వం అంతా పంచభూతాలు, భూమి మాత్రమే కాదు విశ్వమంతా నాశనం కాబోయే ముందు మనుష్యులమైన మనము తన పిల్లలం గనుక తెలుసుకోవలసిన ఒక మంచి విషయాన్ని ఆయన రాశాడు. అదే 25వ వచనంలోని చివరి మాట, భూమి మీద సముద్ర తరంగముల ఘోష కలవరపడిన జనములకు శ్రమ కలుగును. ఘోష అనేది రామాలో అంగలార్పు, ఘోష వినబడింది అనే మాట ప్రొఫెసీ. మనం యేసు పుట్టిన తరువాత మరి పిల్లలను చంపే పనిలో హేరోదు ఉన్నాడు, అది మీకు తెలుసు. అప్పుడు ఘోష వినబడింది, పిల్లలు చంపడం మొదలుపెట్టారు. అలాగే మోషే గారు పుట్టినప్పుడు కూడా ఇశ్రాయేలీల ప్రాంతంలో, ప్రదేశంలో ఘోష వినబడింది. మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరి ఘోష మనకు తగలకూడదు అని మనం అంటుంటాం. అప్పుడప్పుడు ఎవరి ఘోష మనకు తగలకూడదు అని. ఘోష వచ్చిందంటే అర్థం ఏంటంటే ఒక భయంకరమైన పరిస్థితి చోటు చేసుకుంది అని అర్థం. మనుష్యుల ఘోష ఇది కాదు. ఇక్కడ రాయబడినది మనుష్యుల ఘోష కాదు. ఏ ఘోష చూడండి మరొకసారి, భూమి మీద సముద్ర తరంగముల ఘోష అని ఉంది. సముద్రానికి ఘోష, భూమి మీదికి వచ్చే సముద్ర తరంగాలు ఘోష అది. అవును, ఎవరిని బట్టి సముద్రాలు ఘోష చేస్తున్నాయి, ఎవరిని బట్టి ఆపద వాటికి సంభవిస్తే అవి ఘోష చేస్తున్నాయి అని మనం ఈవేళ ఆలోచిద్దాం. ప్రకృతికి ఘోష ఏంటి, పంచభూతాలకు ఘోష ఏంటి, ఘోష అల్లరేంటి, ఎందుకు అవి ఘోషిస్తున్నాయి అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, ప్రకృతి మనుష్యులను కనిపెడుతుంది. కనిపెట్టినప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 22వ వచనం మీరు అందరూ చూడండి ఒకసారి. 22వ వచనం, సృష్టి యావత్తు అంటే విశ్వమంతా, పంచభూతాలు, విశ్వమంతా, సృష్టి యావత్తు ఎప్పటి నుండో, ఇదివరకంటే ఎప్పటి నుండో ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. మీరు బాగా వినాలండి ఇది.
చంద్రుడు రాగానే ఎంత మంచి వెన్నెల అండి అనే మీరు, గాలి వీచగానే ఎంత చల్లని గాలని ఎప్రిషియేట్ చేసే మీరు, వర్షం రాగానే ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఎండల్లో వర్షం పడితే మరి మీరు సంతోషిస్తారో. ఈ ప్రకృతి విశ్వం లేదా ప్రకృతి పంచభూతాలు మన గురించి ఏమవుతున్నాయని ఇక్కడ రాస్తున్నాడు దేవుడు. ఏమవుతున్నాయని రాస్తున్నాడు. ప్రకృతి సృష్టి యావత్తు ముందు నుంచే ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని క్రైస్తవ బైబిల్ చదివిన వారు ఎరగాలి అని ఉంది. చూడండి, ఇక్కడ బైబిల్ చదివిన వారు ఎరుగుదురు అన్నాడు. మరి మీరు ఏమైనా ఎరిగారా? ప్రకృతి మూలగటం ఏంటి? ప్రకృతి ఇది వరకు మూలగటం ఏమిటి? దీనికి కూడా మూలుగుందా? అదేనండి ఘోష అంటే అదే. ఘోష అంటే అదేనండి. ప్రకృతి ఘోషిస్తుందా? ఇంతకీ ఎవరి మీద ఘోషిస్తుంది? ఏమండి, ఇంతకీ ఎవరి మీద ఘోషిస్తుంది? 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మరలా ఇది చాలా క్లిష్టమైనటువంటి మాటలండి. పౌలు గారు మాటలన్నీ కూడా చాలా క్లిష్టంగా మాట్లాడతాడు ఆయన. వెరీ గుడ్. మళ్ళా సృష్టి మళ్ళీ చదువుతామండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ పంచభూతాలు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. తేరి చూచుచు కనిపెట్టుచున్నది అంటే మనం ఏమైనా తప్పు చేశామా? 700 కోట్ల మంది నేడున్న ప్రపంచ జనాభా ఏమైనా తప్పు చేస్తుందా? ఈ తరానికి ముందున్న 100 కోట్ల జనాభా ఏమైనా తప్పు చేసిందా? అంతకు ముందున్న కోట్ల జనాభా ఏమైనా తప్పు చేసిందా? మన ముత్తాతల కాలం. ఇది వరకు ఏకగ్రీవముగా అనే పదం ప్రయోగించబడిందంటే భూమి మీద పుట్టిన దేవుని పిల్లలైన వారందరూ కన్న తండ్రి అయిన దేవునికి ఆవేదన కలుగు చేయటమే ప్రకృతికి ప్రసవ వేదన ఆరంభమైంది. బాగా వినాలి. మనిషి దేవునికి విరోధయ్యాడు, కన్న తండ్రికి విరోధయ్యాడు. మొదటి జనాంగాన్ని ప్రకృతిని భద్రపరిచి కేవలం జీవరాశులను చంపాలని దేవుడు డెసిషన్ తీసుకున్నాడు ఆదికాండం 6వ అధ్యాయంలో. ఏమండి, ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక బాధాకరమైన మాట దేవుడు అంటున్నట్టుగా మనం అందులో చూస్తామండి. 6వ అధ్యాయం ఆదికాండంలో, నరులను చేసినందుకు కన్న తండ్రి తన హృదయములో నొచ్చుకొనెను. వచనం 6వ వచనం అండి, 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు తండ్రి సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అంటే మనలను కన్నందుకు కన్న తండ్రికి వేదన కదా. వేదనైనా మిగిలింది, వేదనే మిగిలింది. పిల్లలు తప్పు చేస్తే శిక్షణ అమలు చేయాలి. బాగా వినండి, పిల్లలు తప్పు చేస్తే శిక్షణ అమలు చేయాలి. ఏమండి, చట్టం తన పని చేసుకుంటూ పోతుందండి అంటున్నారు. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. భూమి మీద మనిషి వ్రాసుకున్న చట్టాన్ని ఆ మనిషి గౌరవించనప్పుడు, లోబడినప్పుడు, చట్టం తన పని చేసుకుపోవటం అనేది న్యాయమైన నువ్వు నేను ఈరోజు అనుకుంటే, తన పిల్లలమైన మన కొరకు ఈ మహావిశ్వాన్ని, సృష్టిని కలుగచేసి ఇది లేదు అని ఈరోజు ఏ మనిషి కూడా, ఇది దేవుడు నా కొరకు చేయలేదు అని ఏ మనిషి కూడా ఈరోజు అనకూడనంత సృష్టిని చేశాడండి.
అనలేనంత సృష్టిని చేసాడండి. ఏమి లేదు చెప్పండి. ఈ ప్రకృతిలో మనకు కావలసినవి ఫలానిది లేదు అనడానికి ఏముందో చెప్పండి? అన్నీ ఉన్నాయి. అన్నిటినీ చేసిన కన్న తండ్రి అన్నిటినీ మీ పాదాల క్రింద పెట్టిన తర్వాత ఆ కన్న తండ్రి మనలను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడు అంటే ఆయన చేతిలో ఉన్న చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అని మీరు ఈ రాత్రి తెలుసుకోవాలి. ప్రపంచంలో అండి ఈరోజు ఈ భూభాగం ఆరిన నేల మీద ఇంచుమించు 300 లోపు దేశాలు ఉన్నాయండి. ఈ ఆరిన నేల మీద, ఈ భూమి మీద సుమారు 300 లోపు దేశాలు ఉన్నాయండి. అన్ని దేశాలకి ప్రభుత్వాలు ఉన్నాయా? ఉన్నాయి. అన్ని దేశాలకి చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. అన్ని దేశాలలో వాళ్ళ పౌరులు, సిటిజన్స్ తప్పు చేస్తే ఆ చట్టం తప్పు శిక్షను అమలు చేస్తుందా? చేస్తుంది. అలా అయితే ఈ ప్రపంచాన్ని మానవ నివాస యోగ్యంగా ఇప్పుడు కుమారుడు చెప్పినట్టుగా మలిచాడు మనకి దేవుడు. మరి ఆ నివాసయోగ్యమైన భూగోళాన్ని సర్వవిధాల 24 గంటలు బ్రతుకుకాలం అంతా మనిషి అనుభవిస్తున్నప్పుడు, అనుభవించి ఆ మనిషి దేవునికి కాకుండా పోతే, ఆ మనిషి దేవునికి ఇష్టడు కాకపోతే దేవుడు కూడా తన చట్టాన్ని అమలు చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. దేవుడు కూడా తన చట్టాన్ని అమలు చేయాలి. ఇంతకీ దేవుని చట్టం ఎక్కడుంది? ఏమైంది? మన చట్టాన్ని అమలు చేయటానికి పోలీసు ఉంది, ఏమండి, సిఐడి ఉంది, సిబిసిఐడి ఉంది, ఇలాగే ఇన్వెస్టిగేషన్ బ్యూరోస్, డిటెక్టివ్స్ ఎంతమంది ఉన్నారు. ఇంకా కొంచెం పైకి వెళ్తే మహా సైన్యాలు ఉన్నాయి. మిలిటరీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, ఏమండి, మరి నేవీ ఉంది. ఇంత అంటే ప్రభుత్వాన్ని మీరి, చట్టాన్ని మీరి ఎవరైనా విపరీత పరిస్థితుల్లో ప్రవర్తిస్తే ఈ చట్టం, మన దేశ చట్టం, ప్రతి వారిని పట్టుకుంటుంది, శిక్షణ అమలు చేస్తుంది. అది మనం ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారు ఉంటారు, కొంతమందికి సివిల్ డ్రెస్సులు ఉంటాయి. పోలీసు వారు ఉంటారు, వాళ్ళు కొన్ని కాకి డ్రెస్సులు ఉంటాయి. మిలిటరీ, బోర్డర్ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళకొక యూనిఫామ్ ఉంటుంది. సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకొక యూనిఫామ్ ఉంటుంది. వీళ్ళంతా ఎవరంటే నేరం చేసిన వారిని శిక్షించటానికి, శిక్షణ అమలు చేయటానికి, జైలులో పెట్టడానికి న్యాయస్థానాలు నల్లకోట్లతో మనకు కనబడుతుంటాయి. చట్టం అమలు చేసేవాళ్ళు వీళ్ళు. మరి మనిషి తప్పు చేస్తే, ఈరోజు దేవుని కుమారుడు అని చెప్పి చట్టానికి దొరకని దొంగలు ఎందరో ఉన్నారు, మనందరికీ తెలుసు. వీళ్ళని చట్టం ఏం చేయలేకపోతుంది. చట్టాన్ని మీరి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇలాంటి వారికి ఎలాంటి చట్టం, ఏ పీనలు కూడా అమలు చేయాలో మరి వాళ్ళు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. అయితే దేవుడు మాత్రం తనకంటూ ఒక బెటాలియన్ని పెట్టుకున్నాడు ఆయన. ఆ బెటాలియన్ని ఈరోజు మీరు చూడాలి. ఈ భూమి మీద మనుషుల చట్టాన్ని గౌరవించక, భయభక్తులు లేక ప్రవర్తిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న ఎందరో చీడపురుగులు ఉన్నారు. వాళ్ళ చట్టం ఏమీ చేయలేదు. కానీ దేవుని చట్టం అంటూ ఒకటి ఉంది, అది అమలు జరుగుతుంది. ఆ అమలు చేసేది ఎవరు? ఆ అమలు చేసేది ఎవరు అని మనం అనుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కొంచెం చూద్దామండి. 6వ వచనం చూడండి. ఏమంటే మన దేశానికి ఏ అమెరికా ప్రెసిడెంటో లేకపోతే ఎవరైనా వచ్చారనుకోండి, మన సైన్యం అంతా ఏరోడ్రామ్లో మరి పరేడ్ గ్రౌండ్లో ఉన్నట్టుగా గన్స్, మరి ఎన్నెన్నో మరి మారణాయుధాలతో నిలబడతారు. ప్రొటెక్షన్. అలాగే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉందో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తండ్రి అయిన దేవుడు భూలోకానికి యేసుక్రీస్తును రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ
అందరూ, దేవుని దూతలు అందరూ ఆయనకు పెరేడ్ గ్రౌండ్లో నమస్కారం పెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఒక పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఎంటైర్ ఈ సైన్య సమూహాలన్నీ అతని అండర్లో వర్క్ చేయాలి ఇవన్నీ. కనుక దేవదూతలు సైన్యాధిపతులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, ఏమండి ప్రధాన దూతలు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. దేవుని సైన్యంలో దూతలు ఎందరు ఉన్నారో ఒక్కసారి మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతలను చూచాను నేను అంటున్నాడు. వారి లెక్క కోట్ల మీద ఉందంటున్నాడండి. ఇప్పుడు దేవుని సైన్యంలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఏమండి చాలా మంది దేవుని సైన్యంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా దేవదూతలు అని కనబడుతుంది మనకి. వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఇలాంటి వారికి ఎలాంటి పవర్స్ ఉన్నాయి మళ్ళీ బైబిల్ని అడుగుదామండి. ఇప్పుడు మళ్ళా హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి రండి. 7వ వచనం 8వ వచనం చూడండి. 7వ వచనం 8వ వచనం చూడండి. తన దూతలను వాయువులు మరి అమెరికా మీదకి వెళ్ళే వాయువు పేరు ఏం పేరు చెప్పగలరా? అమెరికా మీదకి అట్లాంటిక్ ఓషన్ మీద వెళ్ళే వాయువుల పేర్లు చెప్పగలరా మీరు ఎవరైనా? హరికేన్స్, టోర్నడోస్. బాగా వినాలి ఏమండి. ఇవి గంటకు 350 నుండి 500 వరకు వేగంగా వెళతాయండి. వీటిని ఈ అట్లాంటిక్ ఓషన్ నుంచి బయలు వెళ్ళేవి. ఇవేంటివో తెలుసండి? వాయువులు. మర్చిపోకూడదు మీరెవ్వరూ. ఇకపోతే మరి మన ఆసియా ఖండం మీదకి వచ్చే, ఏమండి ఆసియా ఖండం మీదకి వచ్చే ఆ గాలుల పేర్లు ఏమైనా చెప్పగలరా మీరు? ఆసియా ఖండం మీదకి వచ్చే ఈ సముద్రం, మహాసముద్రం మీద వచ్చే ఆ గాలుల పేర్లు మీరు ఏమైనా చెప్పగలరా? టైఫూన్స్ అంటారు వీటిని. ఏమంటారు? టైఫూన్స్ అంటారు వీళ్ళు. అంటే ఒక్కొక్క, అంటే వాటి స్పీడు, వాటి భయంకర పరిస్థితిని బట్టి మనుషులు పేర్లు పెట్టారు వీటికి, ఏమండి. ఇకపోతే మన ఇండియా దేశానికి తరచుగా వచ్చే వీటి పేర్లు అంటే చెప్పగలరా మీరు? సైక్లోన్స్ అంటారు వీటిని. ఏమంటారు? సైక్లోన్స్ అంటారు వీటిని. ఇప్పుడు దేవుని యొక్క మహా సైన్యాలలో ఎవరు వాయువులు అంటున్నాడు? తన దూతలను వాయువులుగా. జాగ్రత్తగా వినాలి మీరు. ఏమండి మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ మబ్బు పట్టింది, కేంద్రీకృతం అయింది బంగాళాఖాతానికి కోస్తా తీరం 300, 400, 500 కిలోమీటర్ల దూరంలో ఒకటి కేంద్రీకృతం అయింది. దానికి కూడా ఈ మధ్యన పేర్లు పెట్టారు. ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది లైలా. మన తుఫాన్ పేరు ఏం పేరు చూడండి. వీళ్ళ కొంప కొల్లేరు చేయడానికి అది వస్తుంటే వీడికి లైలాలా కనబడిందట అది. అంటే మన వాళ్ళు అంత బుద్ధిహీనులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేనేమో కేంద్రీకృతమైంది నాయన, ఎవరు లేచిపోతారో అని నేను బాధపడుతుంటే లైలా అని ఒకడు, మజ్ను అని ఒకడు, పార్వతి అని ఒకడు, దేవదాస్ అని ఒకడు. అమెరికా వాళ్ళు పేర్లు పెట్టారు కనుక మన వాళ్ళు పేర్లు పెట్టారు. అమెరికా వాళ్ళు ఏం పేర్లు పెట్టారు? కత్రీనా, రీటా, విల్మా. ఎవరికి పొయ్యగల వాళ్ళకి నిన్ను తినేయడానికి పెద్ద పొయ్యి పరిగెట్టుకొస్తుంటే లైలా అని అనగలవా నువ్వు? నీ బుద్ధిహీనుడు కదా నువ్వు. తప్పించుకోరా, తర్వాత పేరెడుది కానీ నువ్వు తప్పించుకుని చెట్టు ఎక్కిపో. నువ్వు లైలా అని ఫీల్ అప్పుడు కింద పడ్డావు అనుకో, మజ్జునుగా నువ్వు కనబడవు. ఇంకా దేవుని పిల్లలారా, సముద్ర తరంగముల ఘోష అనగానే మీకు ఇప్పుడు అర్థమైపోయింది. అంటే దేవదూతల ఘోష. దేవదూతల ఘోష. వాళ్ళెందుకు ఘోష చేస్తున్నారు దేవదూతలు?
నువ్వు చెడిపోయావు గనుక ఈ రాష్ట్రం చెడిపోయింది, ఈ దేశం చెడిపోయింది, ప్రపంచం చెడిపోతుంది. ఎవరికి ఘోష? కన్న తండ్రికి. కన్న తండ్రి కన్నీళ్ల ఘోషను ఎవరు వినాలి? చట్టం, సైన్యం, దేవదూతలు. కీర్తనల గ్రంథము 148 8వ వచనం చూడండి దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 8వ వచనం. అగ్ని వడగండ్లలారా, మంచు, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని ఉందో చూడండి. ఉందా? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. మనల్ని లేపేయటానికి. ఎవరి ఆజ్ఞను నెరవేర్చటానికి? ఎవరి ఆజ్ఞను నెరవేర్చటానికి? తండ్రి ఆజ్ఞను నెరవేర్చటానికి. ఏమండి, బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అండి. తుఫాను గురించి ఎవడైనా చెప్పగలడా? వాతావరణ కేంద్రం ఆడికేడు తెలుసు. వస్తుందంటే రాదు, రాదంటే వస్తుంది. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రకృతి, పంచభూతాలు, దేవదూతల సమ్మేళనం. వాళ్ళెవరో తెలుసా? దేవుని ఆజ్ఞను అమలు చేసే సైన్యం. సైన్యం. ఈ సైన్యం అట దేవుడు మొహాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాయటండి. మత్తయి సువార్తలో చూస్తారా మీరు? దేవదూతలన్నీ ఆ మహాలోకంలో మన కన్న తండ్రి మొహాన్ని చూస్తూ ఉంటాయట. ఆజ్ఞ, ఆజ్ఞ, స్వామి ఆజ్ఞ, ఆజ్ఞ, ఏలినవాడా ఆజ్ఞ. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఏలినవాడా ఆజ్ఞ. ఏంటి మీ కళ్ళల్లో ఆ కళ్ళల్లో నీళ్లు? ఏం జరుగుతుంది? ఆజ్ఞ ప్రభు, ఆజ్ఞ ఇవ్వు, ఆజ్ఞ. అమెరికాని లేపేయమంటావా? జపాన్ ముంచేయమంటావా? ఆజ్ఞ. ఏ సైన్స్ ఇక్కడ నిలబడతండి? సోదగాడు ఎవడైనా సైన్స్ చెప్తే నోరు మూయమని చెప్పండి. ఏ శాస్త్రం ఇక్కడ నిలబడదు. దేవుడు లేడని ఏ సోదగాడు చెప్పినా వాడికి ఎంత జ్ఞానం ఉండదు. వాడి జ్ఞానం ఎంతవరకు అంటే వాతావరణ పరిశోధన అధికారి దగ్గర బిల్లబంట్రోత్ర కాలు దగ్గర పడి ఉండవలసిన వాడికి దేవుడు లేడనేవాడు. ఆజ్ఞ మహాప్రభు ఆజ్ఞ. ఏం చేయమంటావు? చూడండి, చదువుతున్నారు ఇప్పుడు 18 మత్తయి సువార్త 10వ వచనం. వీరి దూతలు అంటే ఈ సమాజాన్ని ఎవరైతే కనిపెడుతూ తిరుగుతున్నారో, ఈ 700 మంది కోట్ల ఈ తరంలోని ప్రజలను ఎవరైతే గస్తీ కాసి తిరుగుతున్నారో, ఈ క్లబ్బులు, ఈ పబ్బులు, ఈ గెంతులు, అరకొర బట్టలతో బట్టలు ఊడదీసుకుని తిరుగుతున్నారో, మత్తుగా తాగి నడు రోడ్డు మీద అసహ్య ప్రవర్తన చేస్తున్నారో, చదువుల పేరట పిల్లల బ్రతుకులతో ఆడుకుంటున్నారో, ప్రజాధనాన్ని కోట్లుగా కొల్లగొట్టి దోచుకుంటున్నారో, గస్తీ దళం. జాగ్రత్త. ఈ చట్టం నిన్ను పట్టుకోదని నువ్వు అనుకుంటే నువ్వు పడే భయంకరమైన వాని చేతిలో తప్పదు. నిన్నెవడు కాపాడలేని స్థితికి చేరిపోతావు. నీ చట్టం కూడా నిన్ను కాపాడలేదు ఆ రోజంటూ వచ్చిందంటే. వీరి దూతలు చూడండి, బైబిల్ చూడాలి. వీరి దూతలు పరలోకముందున్న నా తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉంటారు. ఆర్డర్, ఆర్డర్ మహాప్రభు, ఆర్డర్. మీరు సెలవిస్తే లేపేస్తాను, మీరు సెలవిస్తే లేపేస్తాను, లేపేస్తాను. అయితే తాజ్ ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్, కరెంట్ అఫైర్ ఇప్పుడు మీకు చెప్పాలి, లేకపోతే మా అమ్మరు కదా ఇదేదో మత ప్రచారం అనుకుంటారు బుద్ధిహీనులు. మతం అనే మత్తులో లేం మనం. మహాజ్ఞానం అనే ఎత్తులో ఉన్నాడు వీడి సుందర్రావు. మతం అనే మత్తులో లేడు. మతం అనే మత్తులో ఉన్నవారు దద్దమ్మలో.
మతం అనే మహాజ్ఞానపు ఎత్తుల అంచెలలో నిలబడ్డాడు ఈరోజు పిడి సుందర్రావు. చూద్దాం, ఒక దేశం చూద్దాం ఏం చేస్తుందో. ఒక్కసారి లైట్స్ ఆఫ్ నాయనా. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడండి, అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. బొమ్మ పెద్ద చేయి చూడండి. పొట్టివాడు ఎవడో మీకు తెలిసే ఉంటుంది. ఆసియా ఖండంలో అనేక దేశాలలో వీళ్ళంతా చెదిరిపోయి ఉన్నారు. ఇండోనేషియా, చైనా, ఫిలిప్పైన్స్, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వీళ్ళంతా ఏమండి. వాడు ఏం తింటున్నాడు చూడండి మీరు ఒక్కసారి. వాడు ఏం తింటున్నాడు? వాడు పిల్లల లెగ్ పీస్ చికెన్ అనుకున్నాడండి దరిద్రుడు. చికెన్ అనుకున్నాడు. దాన్ని పసిపిల్లల కాలు ఫ్రై చేసుకొని మంచి కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ పక్కన పెట్టుకొని అండి, మంచి మంచి చేతులు రెండు అయిపోయి, కాళ్ళు కూడా అయిపోయండి. చివరి కాలు తింటున్నట్టున్నాడు. ఆ తర్వాత మధ్య భాగం, తలకాయ మొత్తం తినేస్తాడండి వీడు. ఏమండి, నేను ఒక మాట అడుగుతున్నాను. ఎన్ని కోళ్ళు, ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, ఎన్ని చేపలు, ఎంత ఆహారం, ఎన్ని ఇచ్చాడండి దేవుడు. ఎన్ని రుచులు, ఎన్ని వాసనలు ప్రకృతిలో దేవుడు మనిషికి లేనిదంటూ ఏముందో చెప్పండి. ఇన్ని ఉన్న ఈ దుర్మార్గుడు, ఈ జాతి, ఈ నరజాతి, ఈ క్రూరుడు పసిబిడ్డను ఫ్రై చేసుకుతుంటున్నాడండి. చూడండి, ఏ పార్ట్గా పార్ట్. సియోల్ టైమ్స్ ఆ మ్యాగజైన్, ఆ పత్రిక కూడా ప్రకటించిందండి దరిద్రుల గురించి. ఎవరండి వీళ్ళని ఆపుతారు? ఏ చట్టం అండి వీళ్ళని ఆపగలదు? పసిబిడ్డలు తింటున్నారండి. వీళ్ళకి ఏ శిక్ష విధించాలి చెప్పండి? మనుష్యుల చట్టం వీళ్ళకి పనికిరాదుగా. మనుష్యుల చట్టం, ఇండోనేషియా చట్టం, చైనా చట్టం, జపాన్ చట్టం, మలేషియా చట్టం, థాయిలాండ్ చట్టం, ఫిలిప్పైన్స్ చట్టం, ఈ చట్టాలు వీళ్ళ మీద వర్తించటం లేదు, అమలు చేయలేని చేతగా దేశాలవి. ఇప్పుడు దేవుని చట్టం ఎలా అమలవుతుందో మీరు వినాలి, చూడాలి. దేవుని చట్టం ఎలా అమలవుతుందో ఇప్పుడు మీరు వినాలి, చూడాలి. చూద్దాం. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుస్తులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నేలనాదని, నింగినాదని, దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదధికారులెవ్వరికి. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, నీ పాపమే దీనికి కారణం. మార్పులేని
మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 21వ అధ్యాయంలోని 25వ వచనం. భూమి మీద సముద్ర తరంగాల ఘోష. ఎప్పుడు చెప్పాడండి భవిష్యత్తు? 2000 సంవత్సరాలు అయిందండి ఏసీ మాట చెప్పి. భూమి మీదికి ఎందుకు సముద్ర తరంగాలు వస్తున్నాయో ఈ శాస్త్రం ఏమంటదండి? ఈ శాస్త్రం రాతి పలకలు సర్దుకున్నాయి. ఈడేది వెళ్ళి చూసినట్టు లోపల రాతి పలకలు సర్దుకున్నాయి. ఆ రాతి పలకలైనా ఎందుకు సర్దుకోవాలి నాయన? బాగా ఉన్న పలకలు ఎందుకు సర్దుకుంటున్నాయి? అంతకు ముందు లేవా? మనము తప్పు చేసినప్పుడు, మనిషి పెట్టిరేగిపోయినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు అనుకున్నప్పుడు, దేవుడు లేడే అని అన్నప్పుడు దేవుడు శిక్ష ఈ రకంగా అమలు జరుగుతుందండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిటీ విశ్వవిద్యాలయం అక్కైపాలెం నందు ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జైశాలి శ్రీ పిడి సుందరరావు గారిచే ప్రకటన గ్రంథంలోని సారాంశములు బోధించబడును. ప్రకటన గ్రంథంలోని సారాంశములు బోధించబడును. ఈ కార్యక్రమాన్ని www.jaishali.tv నందు లైవ్ ప్రసారం చేయబడును. కలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027. మా వెబ్సైట్ www.